హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. చికెన్ని ఫస్ట్ టైం చేసేవారైనా లేదా బ్యాచిలర్స్ అయినా ఈ చికెన్ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసిన ఇంత బాగుంటుందా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మొదటిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 3/4 కేజీ చికెన్ని ఉప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కడిగి పెట్టిన చికెన్లోకి స్పైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా 1 స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల వరకు కారం ఘాటు సరిపోలేదంటే ఉడికించేటప్పుడు చూసి వేసుకోవచ్చు. 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 3/4 స్పూన్ వరకు మిరియాల పొడి, 1 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ వరకు సాల్ట్. నేను రాక్ సాల్ట్ని మిక్సీలో వేసి వేసుకున్నాను. 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను, కసూరి మేతిని 1 స్పూనున్నర వరకు వేసుకోవాలి. ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. 1 నిమ్మకాయని రసం తీసి అందులో వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి చీలికలను, 1 గరిటెడు ఆయిల్ను, 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రైలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయి. ఈ ఉల్లిపాయ వలన గ్రేవీ ఎక్కువగా వస్తుంది. 1 గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను, అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకోవాలి. ఇలా అన్ని స్పైసెస్ని వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకు చక్కగా పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. చికెన్ ముక్కలకి ఈవెన్గా పట్టేలాగా చేతితోనే మొత్తం కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని 1/2 అవర్ పాటు అది అలా పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. నేనైతే 3 గరిటెల ఆయిల్ని వేశాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ సాజీరాను, 3 స్టార్ ఫ్లవర్స్ను, 5-6 లవంగాలను, 4 యాలకులను, 2 ఇంచుల దాల్చిన చెక్కను, 8 నుండి 10 వరకు మిరియాలను, 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న హోల్ గరం మసాలాను అంతటిని ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి. వేసుకున్న హోల్ గరం మసాలా బాగా వేగిపోయిన తర్వాత 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న చికెన్ని గరిటె తీసుకొని ఆయిల్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టకుండా 3 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మరొకసారి గరిటెతో కలుపుకొని మరొక 3 నిమిషాల పాటు అలానే ఉడకనివ్వాలి. చికెన్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడకనివ్వాలి. ఇలా మరొక 3 నిమిషాల తర్వాత గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు చక్కగా ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు కారాన్ని ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. నాకు కాస్త ఘాటు తక్కువ అనిపించింది. 1 స్పూన్ వరకు కారంను వేసుకున్నాను. సాల్ట్ కూడా వేశాను. ఇలా వేసుకున్న కారం ఉప్పు మరలా చికెన్లో కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. 10
10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా చికెన్ ఉడికిపోయి ఉంది. ఇలా ఉడికిపోయిన చికెన్లోకి లాస్ట్గా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లు. ఎంతో టెంప్టింగ్గా ఉన్న చికెన్ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని జీడిపప్పుతో గార్నిషింగ్ చేసుకున్నారంటే మన చికెన్ ఫ్రై తినడానికి రెడీగా ఉంది. చాలా సింపుల్గా ఎంతో ఈజీగా ఇలా చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.